హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 3 డిఫరెంట్ డిజైన్స్ చూడబోతున్నామండి రబ్బర్ బ్యాండ్స్‌లో. సో, అది ఎలా చేయాలని చూపింది. కాసు అండ్ కుందన్స్ యూజ్ చేసి ఎండిఎఫ్ బోర్డ్ మీద మనం రబ్బర్ బ్యాండ్‌ని బేస్ చేసుకుంటున్నాం అనమాట. సో, మనం ఓహెచ్‌పీ షీట్ మీద కూడా చేసుకోవచ్చు. ఆర్ వ్యాక్స్ స్ట్రిప్ మీద కూడా చేసుకోవచ్చు. బట్ ఎండిఎఫ్ బోర్డ్ అయితే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి ఎండిఎఫ్ బోర్డ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను స్మాల్ సైజ్ కాసు స్టిక్ చేస్తున్నానండి రౌండ్‌గా. ఇలా ఒక లేయర్ స్టిక్ చేసుకున్న తర్వాత ఓవర్‌లాప్ అయ్యేలాగా మళ్ళీ సెకండ్ లేయర్ పెడుతున్నాను. సో, అలా రౌండ్‌గా సెకండ్ లేయర్ కూడా కాసు పెట్టిన తర్వాత ఇప్పుడు సెంటర్‌లో ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ పింక్ కలర్ ఓవెల్ షేప్ కుందన్స్ తీసుకొని ఇలా ఫ్లవర్ షేప్‌లో స్టిక్ చేసుకుంటున్నాను. సో, ఇలా ఒక లేయర్ తీసుకున్న తర్వాత ఇంకో లేయర్ కూడా ఓవర్‌లాప్ చేస్తూ మళ్ళీ స్టిక్ చేసుకుంటున్నాను. సో థాట్ మనకి 3 లుక్ వచ్చేలాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కాసు సెంటర్‌లో మనకి ఎండిఎఫ్ బోర్డ్ కనిపిస్తుందండి. సో, అది కవర్ చేయడానికి నేను వైట్ కలర్ రౌండ్ కుందన్స్‌ని స్టిక్ చేస్తున్నాను. సో థాట్ మనకి లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. ప్లస్ మనకి ఎండిఎఫ్ బోర్డ్ కనిపించకుండా ఉంటుంది. మనకు కావాలంటే గ్రీన్ స్టోన్ కూడా పెట్టుకోవచ్చు. సో, ఇలా బేస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం అటాచర్‌ని దీనికి అటాచ్ చేద్దామండి. సో, ఎండిఎఫ్ బోర్డ్‌కి గ్లూ స్టిక్ చేసుకొని దీన్ని అటాచ్ చేసుకోవాలి. సో, ఇలా గ్లూ స్టిక్ చేసుకున్న తర్వాత మన ఈ అటాచర్‌ని స్టిక్ చేసుకోవాలి. సో, కొంచెం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసి కొంచెం ఒకే పొజిషన్‌లో పెట్టాలి. సో థాట్ అది స్ట్రాంగ్‌గా స్టిక్ అవుతుంది. సో, ఇలా కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇలా ఒక 12 అవర్స్ అలా డ్రై అవ్వనివ్వాలి. సో, ఇది ఫైనల్ లుక్ అండి. ఇదొచ్చేసి సెకండ్ డిజైన్ అండి. సో, దీనికి నేను కాసు అండ్ కుందన్స్ తీసుకున్నాను. సో, ఇక్కడ ఎండిఎఫ్ బోర్డ్ స్మాల్ సైజ్ తీసుకున్నానండి. అండ్ కాసు కూడా స్మాల్ సైజే. సో, ఫస్ట్ రౌండ్‌గా మనం కాసుని స్టిక్ చేసుకుంటున్నానండి. సో, ఇలా రౌండ్‌గా స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనకి 2 కాసుల మధ్యలో గ్యాప్ ఉందో, ఆ గ్యాప్‌ని నేను ఇలా గ్రీన్ కలర్ కుందన్స్ స్టిక్ చేసుకుంటున్నానండి స్మాల్ సైజ్‌లోవి. అండ్ సెంటర్‌లో వచ్చేసి డ్రాప్ షేప్ పింక్ కలర్ కుందన్స్‌ని ఇలా పెటల్స్ లాగా స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సెంటర్‌లో మళ్ళీ గ్రీన్ కలర్ స్టోన్ పెట్టుకున్నానండి. సో, ఇలా ఫస్ట్ మనము ఎండిఎఫ్ బోర్డ్‌ని అటాచర్‌కి స్టిక్ చేసుకోవచ్చు. లేదంటే ఎండిఎఫ్ బోర్డ్ మీద మనకు కావాల్సిన డిజైన్ క్రియేట్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి థర్డ్ డిజైన్ అండి. దీనికి నేను మూన్ షేప్ కుందన్స్ యూజ్ చేశాను. సో, 2 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మూన్ షేప్ కుందన్స్ యూజ్ చేశాను ఇక్కడ. పింక్ అండ్ గ్రీన్. సో, దీన్ని ఇలా రౌండ్‌గా స్టిక్ చేసుకుంటున్నానండి. గ్రీన్ కలర్ మూన్ షేప్ కుందన్ని. సో, మనకు కావాలనుకుంటే డబుల్ కలర్స్ అంటే ఆల్టర్‌నేట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ సింగిల్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా సెంటర్‌లో మళ్ళీ పింక్ కలర్ స్టిక్ చేస్తున్నాను. అంటే కింద లీఫ్ వచ్చినట్టు, పైన ఫ్లవర్ వచ్చినట్టుగా క్రియేట్ అవ్వాలని చెప్పేసి ఇలా స్టిక్ చేస్తున్నాను.
ఇలా సెంటర్‌లో ఒక రౌండ్ కుందన్ స్టిక్ చేసుకున్నానండి. I hope you like this video. Please do like, share and subscribe.